ఆ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ వీడియోలో చేస్తున్నాను రిమైనింగ్. ఇది హ్యావెల్స్లో రైస్ కుక్కర్ కమ్ స్టీమర్ ఇట్లా వస్తుంది అనమాట. కింద రైస్ కుక్కర్, పైన వచ్చేసి స్టీమర్. సో ఇది చిన్న వస్తువే కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇట్లా ఇది వచ్చేసి రైస్ కుక్కర్. మా ఇద్దరు వాటికి, మాకు, మా హస్బెండ్కి, చైత్రకి, మా ముగ్గురికి సరిపోతుంది. బాగుంది. ఇది అయితే చూడటానికి క్లాస్గా, చిన్నగా, సింపుల్గా బాగుంది. ఇది వచ్చేసి స్టీమరు. ఇందులో లోపల ఏదైనా వెజిటేబుల్స్ వేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. కింద వాటర్ పోసుకొని ఎగ్స్ కూడా స్టీమ్ చేసుకోవచ్చు. అన్నిటికీ స్టీమర్ కమ్ రైస్ కుక్కర్. ఇది వచ్చేసి దానికి ప్లగ్. నేను ప్లగ్ పెట్టేసి, ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్ మనం రైస్ కుక్కర్ యూజ్ చేస్తాం కదా, సేమ్ లైక్ దట్ ఓన్లీ. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే హ్యావెల్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్ నేను అసలు ఎప్పుడు యూజ్ చేయలేదు, అసలు ఎలా యూజ్ చేస్తారో కూడా తెలియదు యాక్చువల్గా. అయితే ఇది కూడా మా హస్బెండ్కి నచ్చిందని తీసుకున్నాము. నాకు నచ్చినాయి అంటే నాకు యూజ్ అయ్యాయి. ఇవి మ్యాక్సిమం నేను యూజ్ చెయ్యనండి, ఇంకా మా హస్బెండ్ కోసమే. ఇది చాలా వెయిట్ ఎక్కువగా ఉంది, సో నేను యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఎయిర్ ఫ్రైయర్ అయితే ఫోటో ఇట్లానే ఉంటుంది సేమ్. నేను యూజ్ చేసేటప్పుడు అన్నీ చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే నేను అంతంత పెద్ద వస్తువులు బయటికి తీసి మూయలేను. ఫస్ట్ ఇది వచ్చేసి మిల్టన్ హాట్ బాక్సెస్. నాకు అక్కడ డిస్ప్లే చేసేసి ఉన్నారు షాప్లో, చూడగానే నాకు నచ్చేసింది అనమాట. ఈ కలర్ వాళ్ళు డిస్ప్లే చేయలేదులే, వేరే ఏదో రస్ట్ కలర్ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు, కానీ నాకు రస్ట్ కలర్ నచ్చలేదు. సో కలర్స్ ఏమున్నాయి అంటే బ్లూ ఉందని చెప్పారు, బ్లూ చూపించమంటే చూపించారు. ఇది చూపించగలిగేది కాబట్టి నేను చూపిస్తున్నాను. సో ఇదైతే చాలా బాగుంది. యాక్చువల్లీ మిల్టన్ మంచి కంపెనీ కాబట్టి, సో నో డౌట్. ఇది బాగుంది. ఇది మాత్రం బాక్సెస్, హాట్ బాక్సెస్ చాలా బాగా వచ్చినాయి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది. ఇది మూత కూడా బాగా వచ్చింది, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేసరికి కొంచెం క్లాస్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ వచ్చేసి మాకు ఉంది యాక్చువల్లీ ఐరన్ బాక్స్ మాకు ఉంది అనమాట. ఫిలిప్సే ఉంది, యూజ్ చేస్తుంది కూడా ఫిలిప్సే, కాకపోతే ఇది స్టీమ్ ఐరన్. సో మా దగ్గర ఉన్నది డ్రై ఐరన్ బాక్స్ అనమాట. సో మా హస్బెండ్ చాలా రోజుల నుంచి స్టీమ్ ఐరన్ బాక్స్ కావాలి అని అంటున్నారు. అందుకోసము స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టీమర్ అనమాట. గార్మెంట్ స్టీమర్, ఫిలిప్స్ కంపెనీది. మేము మామూలు తీసుకోము, ఎందుకంటే కొన్ని రోజులే వస్తాయి ఎందుకు అన్నట్టుగా. కంపెనీ అయితే కొంచెం ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి కొంచెం కంపెనీయే తీసుకుంటాం అనమాట. ఇదైతే ఫిలిప్స్ కంపెనీ ఇది కూడా స్టీమ్ ఐరన్ బాక్సే. డ్రై ఐరన్ బాక్స్ కూడా ఉంది, కానీ మాకు ఇంట్లో ఉంది కదా ఎందుకులే అని చెప్పి మేము తీసుకోవట్లేదు. చాలా రోజుల నుంచి మేము ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలనుకుంటున్నాము. దట్టు ఇదైతే మా హస్బెండ్కి ఎందుకు మరి తీసుకోవాలనిపించింది, అక్కడ షాప్లో చూసాము, చూడగానే నచ్చింది అని చెప్పి నాకు కావాలి అని అన్నారు. వెంటనే తీసేసుకున్నాము. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి మాకు 2500 అంతే కదా, 2500 పడింది. మరి యూజ్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో మాకైతే తెలియదు, కానీ మేము వాటికి వాడలేదు. స్టీమ్ ఐరన్ బాక్స్
యూస్ చేసిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను షేర్ చేస్తాను. యాక్చువల్గా ఫిలిప్స్ అంటే గుడ్ కంపెనీ, నో డౌట్ అందులో. సో లెట్స్ సీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫిలిప్స్ది ఏంటి ఐరన్ బాక్స్ అని చెప్పాను కదా, ఇది కూడా మనం బయటికి తీయలేమండి. సో నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఫొటోస్ చూపించండి. ఓపెన్ చేద్దామా? నేను ఇది బయటికి తీయలేనే. మీరు చూపించట్లేదు దగ్గరికి వచ్చి ఐటము. అవి ఏంటి కనపడతాయి, ఎందుకు కనపడతాయి బాక్సులు అవి? ఇక్కడ దగ్గర లైటర్ ఇచ్చారు. అనవసరంగా కొనుక్కున్నాము. లైటర్ మేము సండే కొనుక్కున్నాము కొత్తది. ఇదే అది. నేనేమనుకున్నా అంటే ఓపెన్ చేయగానే లైటర్ ఉండేసరికి వాళ్ళు ఇచ్చారేమో అనుకున్నా, కానీ కాదంట. మా హస్బెండ్ కొన్నది దీంట్లో వేసానంట. ఎక్కడైనా పెట్టేస్తే మళ్ళీ పోతుందేమో అన్నని. దిస్ ఈజ్ మై స్టవ్. కంపెనీ ప్రీతి కంపెనీ తీసుకున్నాము. మై స్టవ్ చాలా బాగుంది కదా. ఇదన్నమాట. ఒకసారి అక్కడ పెట్టిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను. నాకైతే ఈ స్టవ్ చాలా బాగా నచ్చింది. చూడంగానే నాకు ఇదే కావాలి అని చెప్ప. దీనికంటే మంచివి ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఇదే నచ్చింది. సో తీసేసుకున్నాం వెంటనే. మా హస్బెండ్ ఇప్పుడు ఇది పెడతారు, పెట్టాక చూపిస్తాను అన్నమాట. 3 స్టవ్స్ ఇది. యాక్చువల్గా 4 స్టవ్స్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకు తీసుకున్నా వేస్టే కదా. పద్దాక 3 ఇయర్స్కి ఒకసారో 4 ఇయర్స్కి ఒకసారో 5 ఇయర్స్కి ఒకసారో చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎందుకు పద్దాక వెళ్ళిన ప్రతి దగ్గర పెద్ద అది ఉండదు కదా గ్యాస్ది. సో అది ఆలోచించి కేవలం నేను 3 స్టవ్స్కి ప్రిఫర్ చేస్తాను. లేదంటే 4 స్టవ్స్ తీసుకునేదాన్ని. ఇది 4 బర్నర్ స్టవ్కి 3 బర్నర్ స్టవ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రైస్ విషయం వస్తే. సో 4 బర్నర్స్కి తీసుకోపోవడానికి కారణం అయితే ట్రాన్స్ఫర్స్. సో అందుకోసము ఇది ప్రిఫర్ చేసుకున్నాం మేమైతే. సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకోటి ఏం తీసుకున్నాము అని అంటే ప్యూరిఫైయర్ తీసుకున్నాము. మాకు ఆల్రెడీ ప్యూరిఫైయర్ ఉంది యాక్చువల్గా ఓల్డ్ది. అది కూడా ఆక్వాగార్డ్, అది కూడా మంచి కంపెనీదే. సో అది ఎందుకు ఎక్స్చేంజ్ చేయలేదు, అది తీసేసి వేరేది తీసుకున్నాము. అది వచ్చేసి ఏంటిది, అది ఆక్వా గ్రాండ్ స్టార్. ఇది కెంట్ గ్రాండ్ స్టార్. ఇప్పుడు తీసుకున్నదైతే కెంట్ గ్రాండ్ స్టార్. సో కెంట్ అదే ప్యూరిఫైయర్ కొన్నాను అని చెప్పాం కదా, ఇది తీసుకున్నాము. సేమ్ ఇదే కెంట్లోనే. కెంటే 2 టైప్స్ ఉన్నాయి అక్కడ. ఇంకో కెంట్ ఉంది కానీ ఇది సేమే యాక్చువల్గా. దీంట్లో ఏంటంటే కాపర్ ప్లస్ ఆల్కలైన్ అనేది 2 యాడ్ అయిపోయినాయి. ఇది కొంచెం బెటర్ కదా, కొంచెం పిల్లలు ఉన్నారు. యాక్చువల్లీ మేము హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఉండే తీసుకుందాము అనుకున్నాము. ఎందుకో దాని మీద ఇదే కొంచెం బెటర్గా అనిపించింది మాకు. కొంచెం కాపర్ ఇది ఉండేసరికి కాపర్ ఆల్కలైన్ అంటే కొంచెం పిల్లలకైనా మనకైనా కొంచెం బెటర్ కదా అనేసి ఇది చూస్ చేసుకున్నాము. సో ఇది ఈ రోజే ఇన్స్టాలేషన్కి వచ్చారు. మేము యాక్చువల్గా ఇవి తీసుకుంది ఎప్పుడు సండే తీసుకున్నాము ఇవన్నీ.
సండే తీసుకున్నాము. సండే నుంచి ఈ రోజు వాటికి మాకు కుదరలేదు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు. నాకు ఇక వీడియో తీసే వాళ్ళు లేక నేను వీడియో తీయలేదు. సో వాళ్ళు ఈరోజు ఇన్స్టాలేషన్కి వచ్చారు, ఇన్స్టాల్ చేసేసారు. అది నేను చూపిస్తాను. ఓల్డ్ది కూడా అక్కడ ఉంది. ఓల్డ్ది ఒకసారి చూపిస్తాను, అది ఒకసారి చూపిస్తాను నేను. ఇందాక ఐరన్ స్టీమర్ చూపించాను కదండి, అది మా హస్బెండ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే ఎట్లా వస్తుంది అనేది చూపిస్తారు. చూడండి, ఇవన్నీ మేము తీసుకున్న ఐటమ్స్ అయితే. మీకు కనుక మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.